వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ .com. నా పేరు ధనుంజయ రెడ్డి. నేను యూపీఎస్సి ఎకనామిక్ ఫ్యాకల్టీ. ఐఎమ్ టీచింగ్ అట్ కనిష్క ఐఏఎస్ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు మనం ఇందులో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇండియన్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి అఖిల భారతీయ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి, అందులో ఉండే మిత్స్ అంటే అపోహలు, మరి దాన్ని క్రాక్ చేసే విధానం ఏంటి, ఫ్యాక్ట్స్ అంటే నిజాలు ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి ఫస్ట్ థింగ్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇది చాలా పెద్ద ఎగ్జామ్, సో ఇట్ రిక్వైర్స్ సర్టైన్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, హౌ టు గో అహెడ్ అనేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. టు డిస్కస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిస్కస్ చేయడానికి మీ ముందరకు వచ్చాము. సో ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ ఈ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ దే విల్ బీ అరౌండ్ 15 to 16 lakh candidates who will be applying for the exam. But if you look at మనకి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అంటే సాధారణంగా పోస్ట్ వచ్చేసి అరౌండ్ 800 నుంచి 1200 వరకు ఈ కేటగిరీ వరకు పోస్ట్ అనేటివి ఉంటాయి. అగైన్ దట్ విల్ బి డివైడెడ్ ఆన్ మనకు వచ్చేసి మన రిజర్వేషన్ కేటగిరీ బేసిస్లో కూడా సీట్స్ అనేటివి రిజర్వ్ చేయబడతాయి. మరి 15 లక్షల మంది రాసే ఈ ఎగ్జామ్లో మనం ఆ 1000 మందిలో ఉండాలంటే చేయవలసినటువంటి పనులేంటి అది ఫస్ట్ తెలుసుకోవాలి. దీంట్లో ఉండే అపోహలేంటి. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే యూపీఎస్సి అనగా అందులో ఉండే అపోహలేంటి, చాలామంది ప్రజలు ఏమనుకుంటుంటారు, చాలామంది విద్యార్థులు ఏమనుకుంటుంటారు దీని గురించి. ఫస్ట్ థింగ్, ఒక మేజర్ అపోహ చాలామందికి ఏముంటుందంటే ఈ ఎగ్జామ్లో ఇది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అన్నది. ఎస్, ఇది చాలా టఫెస్ట్ ఎగ్జామ్, దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్. మరి ఇంత టఫ్ ఎగ్జామ్కి దెర్ విల్ బీ ఫ్యూ క్యాండిడేట్స్ హూ విల్ బీ క్రాకింగ్ దిస్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. చాలామంది ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసేవారు ఉంటారు, కొందరు సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేసేవారు ఉంటారు, కొందరు థర్డ్ అటెంప్ట్లో క్రాక్ చేసేవారు ఉంటారు, కొందరు 6th అటెంప్ట్ వరకు క్రాక్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. చాలా కష్టపడినా కూడా 6th అటెంప్ట్ వరకు క్రాక్ చేయని వాళ్ళు ఉంటారు. సో మరి ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసేవారికి 6th అటెంప్ట్ కూడా చాలా వరకు ట్రై చేసి ఎగ్జామ్లో క్రాక్ చేయకపోవడానికి కొంచెం తేడా ఉంటుంది అంతే. ఆ తేడా ఏంటో మనం గమనిస్తే మనం ఇందులో ఫస్ట్ అటెంప్ట్లోనే లేదా సెకండ్ అటెంప్ట్లో మనం ఈ ఎగ్జామ్ క్రాక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నేను దీంట్లో ఉండే కొన్ని మిత్స్ అంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఒక అపోహ వచ్చేసి ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఎగ్జామ్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకి చాలా చాలా కష్టము అని అందరిలో ఒక గట్టి నమ్మకం అన్నమాట. ఇది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మేము ఇది సాధించలేము అని. సో ఇది ఫస్ట్ థింగ్. కానీ మీరు ఒకసారి యూపీఎస్సి అనౌన్స్ చేసే రిజల్ట్స్లో ఆ 1000 మంది రిజల్ట్స్ క్యాండిడేట్స్ చూస్తే 60 to 65% ఆఫ్ ద పీపుల్ క్యాండిడేట్స్ వచ్చేసి గ్రామీణ ప్రాంతం వారే ఉంటారు. సో ఫస్ట్ అపోహ ఏంటంటే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, నా వల్ల ఇది అవ్వదు అనుకుంటుంటే మాత్రం నో, దిస్ ఈజ్ ఎ వెరీ రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఎగ్జామ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఎగ్జామ్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక అర్బన్ క్యాండిడేట్కి అయినా సరే, రూరల్ క్యాండిడేట్కి అయినా సరే సేమ్ ఛాన్స్ ఉండేటటువంటి ఎగ్జామ్. సో మీరు ఏ ప్రాంతం వారైనా సరే ఈ ఎగ్జామ్కి అర్హులే. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ దట్ కమిట్మెంట్ ఫర్ ప్రిపరేషన్. మీకు ఆ కమిట్మెంట్ ఉండి మేము సాధించగలము అనుకుంటే విత్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. ద సెకండ్ థింగ్ ఈజ్ పర్టికులర్గా మన ఆంధ్ర స్టేట్స్లో, సౌత్ ఇండియాలో ఎక్స్క్లూజివ్గా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి ప్రాంతాలలో ఉండే చాలామంది విద్యార్థులకి ఏంటంటే ఒక డిఫికల్టీ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ని ఇంగ్లీష్లో రాయడం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి అనుకొని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ ఎగ్జామ్ తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు. సెకండ్ అపోహ ఏంటంటే నేను ఒకవేళ తెలుగు మీడియంలో రాయాలి అంటే నా దగ్గర ఎటువంటి బుక్కులు లేవు, మార్కెట్లో బుక్కులు లేవు అనుకుని చాలామందికి ఈ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ అగైన్ ఇదొక రాంగ్ అజంప్షనే. మీరు చూడండి, బయట మార్కెట్లోకి వెళ్ళేసి గ్రూప్ 1కి జరిగే ఎగ్జామ్స్కి, మెయిన్స్ గ్రూప్ 1కి చాలా వరకు స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ బుక్స్, దే ఆర్ ద బెస్ట్ బుక్స్ ఇన్ ద కంట్రీ, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఇన్ ద కంట్రీ. అందులో ఉండే ఇన్ఫర్మేషన్ ద్వారా మనం స్టాటిక్ కాంపోనెంట్ బాగా ప్రిపేర్ అయ్యేసి రెగ్యులర్గా జరిగే కరెంట్ అఫైర్స్, ఒక మేజర్ తెలుగు న్యూస్ పేపర్, మన సాక్షి లాంటి న్యూస్ పేపర్, సాక్షి లాంటి ఒక ఎడ్యుకేషన్
ఆ, సంబంధించినటువంటి ఒక పేపర్ ఇటువంటి మనం ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్గా, దెన్ డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ హై ఛాన్స్ ఆఫ్ క్రాకింగ్ ద ఎగ్జామ్ ఇన్ అవర్ ఓన్ మీడియం. మనం తెలుగు మీడియంలోనే ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసే ఛాన్స్ ఉంది. సో ద సెకండ్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్, మనకి సెకండ్ విషయం ఏంటంటే, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను. ఈ మీడియం ఏదైనా సరే, మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలన్నా సరే యూ హ్యావ్ హై ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్ ద ఎగ్జామ్. ఇంకొకటి నేను పర్టికులర్గా గమనించింది ఏంటంటే, చాలామంది విద్యార్థులను చూసిన తర్వాత, చాలామంది విద్యార్థులు 10th క్లాస్ వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటారు, తర్వాత గ్రాడ్యుయేషన్లో తెలుగు మీడియం ఉంటారు, గ్రాడ్యుయేషన్లో దే గో ఫర్ ఇంగ్లీష్ మీడియం. సో విత్ ఇన్ 3 years ఆర్ 4 years ఆ గ్రాడ్యుయేషన్లో చాలా కష్టపడి చదివింటారు. దే మైట్ నాట్ బి గుడ్ అంట్ ఎక్స్ప్రెసింగ్ ద ఆన్సర్స్. మనం ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా ఫెయిల్ అవుతుంటాం ఇంగ్లీష్లో. సో అటువంటి వాటికి నేనేం సజెషన్ ఇస్తామంటే, మా ఇన్స్టిట్యూట్లో మేమేం సజెషన్ ఇస్తామంటే, మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయగలరో, అది తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్. సో యూపీఎస్సీ అన్ని లాంగ్వేజెస్లో ఆప్షన్ ఇచ్చింది మీకు ఎగ్జామ్ రాయడానికి. మీరు ఎందులో బాగా ఎక్స్ప్రెస్ చేయగలమనుకుంటున్నారో ఆ పేపర్లో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. అది ఆప్షనల్ అయినా సరే, జనరల్ స్టడీస్ అయినా సరే, మొత్తం పేపర్ని తెలుగు మీడియంలో రాయొచ్చు. సో ఫస్ట్ అపోహ వచ్చేసి, గ్రామీణ విద్యార్థులకి ఈ ఎగ్జామ్ ఒక నెగిటివ్ లేదా ఒక నెగిటివ్ టెరిటరీలో ఉంచుతుంది అనేసి అనుకుంటాం. ఇది నెగిటివ్ టెరిటరీలో ఉంచదు, అది అందరికీ సమానమైనటువంటి హక్కే ఇస్తుంది. సెకండ్ విషయం వచ్చేసి, నేను తెలుగు మీడియంలో రాస్తే నాకు తక్కువ మార్కులు వస్తాయి అన్న అపోహ మాత్రం అది కేవలం అపోహే, అందులో ఎటువంటి నిజమూ లేదు. తెలుగు మీడియంలో కూడా మీరు ఎగ్జామ్ రాయాలి అంటే మనకి కావాల్సినటువంటి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, కావాల్సినటువంటి మంచి న్యూస్ పేపర్స్ ఉన్నాయి, మంచి ఎడిటోరియల్స్ రాసేటువంటి న్యూస్ కాలమ్నిస్ట్ ఉన్నారు తెలుగులో. అవి మనం చదువుతా ఒక రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుంటే వీ విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ మీరు మీ లాంగ్వేజ్లో యూ కెన్ అటెండ్ దిస్ ఎగ్జామ్. సో దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. మూడవ అపోహ చాలామందికి ఉండేది ఏంటంటే, ఈ ఎగ్జామ్ నేను ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయలేనేమో, సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేయలేనేమో, లేకపోతే నేను 6th అటెంప్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందేమో అనేసి చాలామందికి ఉంటుంది. ఎస్, చాలామంది చెప్పలేము. మనం అటెంప్ట్ చేసే విధానంలో ఫస్ట్ అటెంప్ట్లో రావచ్చు, సెకండ్ అటెంప్ట్లో రావచ్చు, థర్డ్ అటెంప్ట్లో రావచ్చు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్కి ఒక ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాం కష్టపడి, సెకండ్ అటెంప్ట్ ఇచ్చాం ఇంకా అవ్వలేదు, దెన్ మనకుండే నాలెడ్జ్తో, ఆ 2 years మనం కష్టపడిన నాలెడ్జ్తో వీ కెన్ గెట్ ఎనీ జాబ్. పక్కన ఏ జాబ్ అయినా మనకి వచ్చే ఛాన్స్ ఉంది. అది ఆర్బీఐ గ్రేడ్ బి పోస్ట్ అయితేనేమి, బెస్ట్ పోస్ట్ ఇన్ ద కంట్రీ మనకు వస్తాయి. సో ఎస్ఎస్సి పోస్ట్ అయితేనేమి, బ్యాంక్ ఎగ్జామ్స్ అయితేనేమి, ఈ ఎగ్జామ్స్కి అంతా కూడా దీని ద్వారా వచ్చే నాలెడ్జ్ దట్ విల్ బి మోర్ దెన్ సఫిషియంట్ టు క్రాక్ ద ఎగ్జామ్. కనుక ఫస్ట్ 2 yearsలో మనకి అవ్వలేదు అంటే మనం వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ క్రాక్ చేసి తర్వాత ఈ ఎగ్జామ్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవ్వచ్చు. డైలీ ఒక 3 hours 4 hours రెగ్యులర్గా చదువుతుంటే చాలు, ఏదో ఒకరోజు మన పేరు ఆ లిస్టు ఉండడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది. సో ఇది థర్డ్ థింగ్. సో 6th అటెంప్ట్ వరకు మీరు వెయిట్ చేయనక్కర్లేదు. సో డోంట్ థింక్ దట్ నేను ఇక్కడ 6 years ఉండాలి, 6th అటెంప్ట్ వరకు ఉండాలి అని మాత్రం అపోహొద్దు. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇయర్లోనే చాలా మంచిగా ప్రిపేర్ అవుతే అది సెకండ్ ఇయర్కి ఉపయోగపడుతుంది, లేదా మన ఎగ్జామ్ క్రాక్ చేసే వరకు అది ఉపయోగపడుతుంది. తర్వాత మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నా కూడా మీరు వెళ్ళొచ్చు. 2 years దీంట్లో కష్టపడిన తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళేసి యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ ఎగ్జామ్. అటువంటి వారు చాలామంది కూడా ఉన్నారు, జాబ్ చేస్తూ క్రాక్ చేసిన వారు. సో దిస్ ఈజ్ ద థర్డ్ మిత్. ఇది ఒక మూడవ అపోహ చాలామందికి. మొదటిది వచ్చేసి గ్రామీణ విద్యార్థులకి ఇది నెగిటివ్ మార్క్. మూడవ అపోహ వచ్చేసి, నేను గ్రామీణ ప్రాంతం వాడిని, నాకు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టమవుతుంది, లేదా నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, నాకు ఈ ఎగ్జామ్ కష్టమవుతుంది, లేదా నాకు ఇది ఫస్ట్ అటెంప్ట్లో అవ్వదు, సెకండ్ అటెంప్ట్లో అవ్వదు, దీనిపై నేను కూర్చుంటే ఒక 6 years 7 years నా లైఫ్ వేస్ట్ అవుతుందని చాలామందికి అనిపిస్తుండొచ్చు. బట్ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. నాలుగవ అపోహ వచ్చేసి, చాలామంది మనం చిన్నప్పుడు చాలామంది బెస్ట్గా పర్ఫామ్ చేసినాం స్కూల్స్లో, రైట్? ఒక యావరేజ్ స్టూడెంట్స్ ఉంటాం, రైట్? సో చాలామంది ఏమనుకుంటుంటారంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కేవలం మన స్కూలింగ్ అప్పుడు బెస్ట్ గ్రేడ్స్ వచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే అనేసి అనుకుంటుంటాం. అంటే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇటువంటి ర్యాంక్స్ వచ్చిన వారికి మాత్రమే అనుకుంటుంటారు. చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ ఇటువంటి దానికి వారికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దే విల్ నాట్ కమ్ అవుట్ టు అటెంప్ట్ దిస్ ఎగ్జామ్. అగైన్ ఇది ఒక అపోహ మాత్రమే. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్, చాలామంది ఎగ్జామ్ క్రాక్ చేసిన స్టూడెంట్స్లో మెనీ ఆర్ ద యావరేజ్ స్టూడెంట్స్ ఇన్ దేర్ స్కూల్ లైఫ్. దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ హూ కుడెంట్ క్లియర్ దేర్ ఎస్ఎస్సి ఇన్ దేర్ ఫస్ట్ అటెంప్ట్, బట్ స్టిల్ దే కుడ్ క్లియర్ యూపీఎస్సి క్లియర్ చేసిన వాళ్ళల్లో ఎస్ఎస్సి కూడా ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా. సో ఇటువంటి సందర్భాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చిన్నప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం గ్రో అయ్యి వచ్చామో, అది ఒక
ఇంపాక్ట్ ఆర్ ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. కానీ అదే మనకి 100% ఫ్యాక్టర్ కాదు, రైట్? మనం స్కూల్లో ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా సరే ఈ టైంలో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన బ్రెయిన్ అనేది చాలా ఎవాల్వ్ అవ్వడం జరిగి ఉంటుంది. కనుక ఆ బ్రెయిన్ అనేది ఆ ఎవల్యూషన్తో మనకుండే జ్ఞానంతో వీ కెన్ ఈజీలీ అటెంప్ట్ దిస్ ఎగ్జామ్. ఈవెన్ ఏ నార్మల్ స్టూడెంట్, స్కూల్ డేస్లో ఒక నార్మల్ స్టూడెంట్స్ అయినా సరే దే కెన్ క్లియర్ దిస్ ఎగ్జామ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకు కావాల్సింది ఆ డెడికేషన్, ఆ 1 year 2 years డెడికేషన్తో మనం చదివితే వీఆర్ గోయింగ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. సో నెవర్ థింక్ నేను స్కూల్లో ఒక యావరేజ్ స్టూడెంట్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలనా లేదా అంటే వీ సే దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్, యూ ఆర్ కంప్లీట్లీ ఫిట్ ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ మీకు కావాల్సిన డెడికేషన్తో యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద 4 myths దట్ యూ షుడ్ హ్యావ్ ఆర్ యూ షుడ్ బీ హ్యావింగ్ సో ఫార్. మీకు ఇప్పటివరకు ఉండొచ్చు ఇటువంటివి. కనుక ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. సో వీ రిక్వెస్ట్ యూ జస్ట్ అండర్స్టాండ్ ద ట్రూత్స్. ఫ్యాక్ట్స్ ఏంటి, అపోహల్ని పక్కన పెట్టేసి నిజాలు ఏంటి అనేసి మనం తెలుసుకుంటే ఇవి నిజాలు, రైట్? దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు డిస్కస్ హియర్, myths versus facts in UPSC, right? The second thing is, the next question that many students ask or many candidates ask for us is, how could కొందరు స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేస్తారు, కొందరు స్టూడెంట్స్ వచ్చేసి సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేస్తారు. వారికి ఎలా ఇది సాధ్యపడింది, వేరే వారికి ఇది సాధ్యం ఎలా పడలేదు అనేసి, రైట్? ఎస్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేస్తారో ఈ ఎగ్జామ్ లేదా సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేస్తారో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు కేవలం ఆ 1 year మాత్రమే ప్రిపేర్ అయ్యిండరు. వారి స్కూల్ టైం నుంచే వారి పేరెంట్సో లేకపోతే వారి ఉపాధ్యాయులు టీచర్సో వారిని గైడెన్స్ ఇస్తూ రావడం జరిగి ఉంటుంది. సో దే విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఫర్ 3 years or 4 years బిఫోర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్. అది స్కూల్ లెవెల్లో అయితేనేమి, కాలేజ్ లెవెల్లో అయితేనేమి, అప్పుడే వారు దీనిని గుర్తించి దాన్ని ప్రిపేర్ అవుతా జరుగుతూ వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర స్టేట్స్లో తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే చూడండి, చాలా వరకు డిగ్రీ కాలేజెస్ ఈ రోజుల్లో ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అనేసి. అంటే మనకి ఆ అవగాహన వచ్చింది 10th క్లాస్లోనే, పేరెంట్స్కి అవగాహన ఉంది మా పిల్లల్ని ఐఏఎస్ చేయాలి లేదా ఐపీఎస్ చేయాలి అనేసి. చాలామందికి డిగ్రీలోనే దే విల్ కమ్ అండ్ దే విల్ టేక్ బోత్ ఆప్షన్స్. నేను డిగ్రీలో నా సబ్జెక్ట్స్ వచ్చేసి యూపీఎస్సీ సబ్జెక్ట్స్కి తీసుకోవాలి అనేసి చాలామంది అనుకొని దే ఆర్ కమింగ్. సో ఇలా ఆల్రెడీ కొందరికి దే హ్యావ్ దిస్ మైండ్ సెట్ త్రూ అవుట్ దేర్ కాలేజ్ లైఫ్, త్రూ అవుట్ దేర్ స్కూల్ లైఫ్. దట్ ఈస్ వై దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్. చాలామంది స్టూడెంట్స్, చాలామంది క్యాండిడేట్స్ ఎలా ఉంటారంటే దే ఫినిష్ దేర్ గ్రాడ్యుయేషన్, దే డూ ద జాబ్స్ ఫర్ 1 year or 2 years, దెన్ దే రియలైజ్ దట్ ఎస్ నాకు ఇంకా ఒక పొటెన్షియల్ ఉంది, ఐ కెన్ గో అండ్ ఐ కెన్ వర్క్ ఫర్ దాట్ అనేసి. అట్ ద ఏజ్ ఆఫ్ 24 or 25 దీస్ క్యాండిడేట్స్ దే విల్ బిలీవ్ ఎస్ నేను చేయగలను, నాకు ఇంత సత్తా ఉంది అనేసి దే విల్ కమ్ టు నో అండ్ దెన్ దే విల్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో అటువంటి వారికి ఒక 2 years కాదు, 3 years కాదు, ఒక 4 years పట్టినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లే, ప్రొవైడెడ్ దట్ వారికి ఒక డెడికేటెడ్ మెంటర్షిప్ లేని సందర్భంలో ఇటువంటి జరుగుతూ వస్తుంది. కానీ మనకు ఒక ప్రీ ప్లాన్డ్గా మన కాలేజ్ డేస్లోనే ఒక ప్రీ ప్లాన్డ్ మైండ్ సెట్తో మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఎగ్జామ్కి, లేదా కాలేజ్ అయిపోయిన వెంటనే ఒక డెడికేటెడ్ మెంటర్షిప్ ద్వారా మనం గైడ్ చేయగలిగితే ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ మనం ఈ ఎగ్జామ్ క్రాక్ చేసే ఛాన్స్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చూసింటాం ఈరా సింగల్ ఆర్ తీనా దాబి అనే వ్యక్తులు. వారు దే హ్యావ్ క్లియర్ దిస్ ఎగ్జామ్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. తీనా దాబి క్లియర్ దిస్ ఫస్ట్ అటెంప్ట్, హర్ సిస్టర్ క్లియర్ దట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. నా వారికి మనకి డిఫరెన్స్ ఏంటి? బికాస్ దేర్ పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద సర్వీస్. సో వారు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు కనుక ఆ స్టూడెంట్స్ లేదా వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దడానికి చాలా ఉపయోగపడింది. కానీ మన జనరేషన్లో చాలామందికి మన ఓల్డ్ జనరేషన్ లేదా మన పేరెంట్స్ జనరేషన్లో వీ విల్ నాట్ బీ అవేర్ మచ్ అబౌట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. మన పేరెంట్స్కి తెలియకపోవచ్చు. అటువంటి వారు దే విల్ కమ్ న్యూ ఇన్ టు దిస్ ఫీల్డ్, దే విల్ ఎక్స్ప్లోర్ దెమ్సెల్వ్స్, దే విల్ నో ద సబ్జెక్ట్స్ అండ్ దెన్ దే విల్ కమ్ టు అండర్స్టాండ్ ఓకే ఇది ఎగ్జాము ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేసి. సో ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. అది 4th అటెంప్ట్ అవ్వచ్చు, 5th అటెంప్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్. నెవర్ థింక్ దట్ ఇది ఫస్ట్ అటెంప్ట్లో రాస్తున్న వారు ఫస్ట్ అటెంప్ట్లోనే 1 year ప్రిపేర్ అయిన వెంటనే వచ్చింది అనుకోవడం మాత్రం అది కూడా ఒక అపోహనే. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది అంటే దానికి ఒక 3 years 4 years వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి ఉంటారు. అది కాలేజ్ డేస్లోనే కష్టపడి ఉంటారు ఒక డెడికేటెడ్ ప్రిపరేషన్ లైన్లో. సో ఇది మనం గుర్తించాల్సిన విషయం. కనుక ఎవరైతే మన జాబ్స్ వదిలేసి
ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను యూపీఎస్సీ క్రాక్ చేయాలి అనుకునే వారు కూడా దే విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్. బట్ ఇట్ టేక్స్ టైమ్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ మెంటర్షిప్. ఒక డెడికేటెడ్ మెంటర్షిప్ లేకుంటే, ఒక డైరెక్షన్ లేకుంటే 3 years పట్టచ్చు, 4 years పట్టచ్చు. దట్ ఈస్ గోయింగ్ టు బీ ద థింగ్. బట్ అట్ ద ఎండ్ you are going to be in the list. That is what you have to understand. So again, this is a myth. So now ఒక స్టూడెంట్, ఒక గ్రాడ్యుయేషన్లో ఉండే స్టూడెంట్, లేదా ఒక ఇంటర్మీడియట్లో ఉండే స్టూడెంట్, లేదా ఒక జాబ్ చేస్తూ నాకు యూపీఎస్సీ రాయాలి అని చాలామందికి ఉంటుంది. అటువంటి స్టూడెంట్స్కి నేను కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా సరే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనుకుంటే కోచింగ్ జాయిన్ అవ్వకముందే, రైట్, మీరు ఏం చేయాలంటే మీ గ్రాడ్యుయేషన్లోనో లేకపోతే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఒక 6 months లేదా ఒక 7 months బేసిక్ ఎన్సీఈఆర్టీస్ అని ఉంటాయి. అవి వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్ బేస్డ్ టెక్స్ట్ బుక్స్ అనమాట. 6th class నుంచి 12th class వరకు మనం ఆ బుక్స్ లిస్ట్ కలెక్ట్ చేసుకొని ఆ బుక్స్ అనేటివి ఒక 6 months లోపల కంప్లీట్ చేయాలి. ఇవి బేసిక్స్ అనమాట. మరి మనం చిన్నప్పుడే చదివింటాం ఇవన్నీ, మరి ఇప్పుడు చదవడం ఎందుకు, మనకు అన్నీ వచ్చు కదా సార్ అనేసి మనకు అనిపిస్తుంటుంది. బట్ ద థింగ్ ఈజ్, మనం చిన్నప్పుడు ఆ 6th class బుక్ చదవడానికి ఇప్పుడు మనం ఆ 6th class 7th class బుక్ ఓపెన్ చేసి చదవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం చూసిన సరౌండింగ్స్ని మనం అప్లై చేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ 6th class బుక్ కానీ 7th class బుక్ కానీ 12th class బుక్ కానీ చూస్తే వి విల్ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ ఏ వెరీ డిఫరెంట్ కంటెక్స్ట్ రాదర్ దాన్ అప్పుడు మనం చదివిన దానికంటే. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మనం ఆ బుక్స్ చదవడం వల్ల మనకి సబ్జెక్ట్ బేస్ అనేది బిల్డప్ అవుతూ వస్తుంది. అది ఒక ఫౌండేషన్ లాంటిది. ఒక పెద్ద నిర్మాణం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే, మనము ఒక పెద్ద భవనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏ విధంగా ఫౌండేషన్స్ అనేవి ఇంపార్టెంటో, ఈ యూపీఎస్సీ అనే ఎగ్జామ్కి ఫౌండేషన్స్ వచ్చేసి ఎన్సీఆర్టీస్. సో మీరు ఏదైతే యూపీఎస్సీ నేను ఎంటర్ అవ్వాలి అని ఎప్పుడు అనిపించినా కూడా, దానికంటే ముందు మీరు ఎంటర్ అవ్వక మునుపే మీరు చేయవలసిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే, ఒక 6 months డెడికేటెడ్గా దీన్ని కూర్చొని ఒక ఎన్సీఆర్టీస్, బేసిక్ ఎన్టీఆర్టీస్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. సెకండ్ థింగ్ వచ్చేసి, ఎస్, చాలామందికి మన జనరేషన్లో మన పేరెంట్స్ ఫార్మర్స్ అయి ఉండొచ్చు, లేదా మన పేరెంట్స్ ఏదో మధ్యతరగతి ఉద్యోగాలు చేసే కుటుంబ వ్యక్తులైనా అయి ఉండొచ్చు. చాలామంది ఆఫీసర్స్ అయి ఉండరు. ఆఫీసర్స్ ఇన్ ద సెన్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్లో పనిచేసే పేరెంట్స్ ఉండరు. సో ఇటువంటి వారికి మెంటర్షిప్ అనేది చాలా అవసరమవుతుంది. మెంటర్షిప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మెంటర్ అనేవారు ఎలా ఉండాలి అంటే కూడా, మెంటర్ షుడ్ కాంప్లిమెంట్ ద రోల్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఒక తల్లిదండ్రులు మన విద్యార్థులు ప్రిపేర్ అయినప్పుడు తల్లికి తండ్రికి ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుంటే ఎలా గైడెన్స్ ఇస్తారో, ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు అదేవిధంగా గైడెన్స్ ఇచ్చే మెంటర్ దొరకాలి. సో మార్కెట్లో ఇటువంటి మెంటర్షిప్ దొరకడం చాలా చాలా కష్టం. సో మనకి అటువంటి మెంటర్షిప్ దొరికితే ఈ ఎగ్జామ్ని 2 yearsలో ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ ఉంది. కావాల్సిందంతా ఒక డెడికేటెడ్ మెంటర్. ఒక కూతుర్ని లేకపోతే ఒక కొడుకుని ఒక తల్లి తండ్రి ఏ విధంగా గైడ్ చేసుకుంటూ వస్తారో, అలా మన పిల్లల్లాగా భావించి టీచర్స్ కూడా, మెంటర్స్ కూడా ఆ విధంగానే గైడ్ చేస్తూ ఉండాలి ఒక 2 years. అప్పుడు డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద లిస్ట్ లైక్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్రాక్డ్ దిస్ ఎగ్జామ్ ఇన్ దేర్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్. యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద లిస్ట్. సో మెంటర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ ద థింగ్ ఈజ్, వై మెంటర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేనా ఓన్ అనేసి అనొచ్చు చాలామంది. ఎస్, ఐ డూ డెఫినెట్లీ అగ్రీ, ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఒక ఫ్యాకల్టీ, ఇమాజిన్ దిస్, ఒక ఫ్యాకల్టీ ఎవరైతే ఈ ఎగ్జామ్ గురించి తెలుసు, ఈ ఎగ్జామ్ గురించి ఒక 6 years నుంచి 7 years నుంచి లేదా ఒక 10 years నుంచి 20 years నుంచి టీచ్ చేస్తున్నాడు ఆ సబ్జెక్ట్ అంటే, హీ విల్ ఆల్వేస్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద స్టూడెంట్ హూ ఈజ్ ప్రిపేరింగ్ నౌ, రైట్? సో ఒకవేళ మనం ఈరోజు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి సబ్జెక్టు నేర్చుకోవాలి నేనే అనుకుంటే, మనకి అది ఒక 2 months లేదా 3 months పట్టే ఛాన్స్ ఉంది. అదే ఒక మెంటర్ దగ్గరికి వెళ్తే, ఎవరైతే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉంటారో అటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి మనం వెళ్తే, ఆయన అటువంటి సబ్జెక్ట్ మొత్తం దాంట్లో ఉండే కనెక్షన్స్ అన్నీ కూడా మన ముందర విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, మనకి 3 months పట్టేది ఆయన విత్ ఇన్ 30 days హీ విల్ కంప్లీట్ అండ్ హీ విల్ కీప్ ఇట్ అస్ బిఫోర్ అస్, రైట్? సో ఇది ఒక టైం సేవింగ్ మెకానిజం. సెకండ్ వన్ వచ్చేసి, సబ్జెక్ట్లో ఇన్ అండ్ అవుట్ మనకి అక్కడ అర్థమైపోతుంది. కనుక మెంటర్షిప్ ఈజ్ నెసెసరీ ఫర్ దిస్. అండ్ ద సెకండ్ రీజన్ ఫర్ మెంటర్షిప్ వచ్చేసి, ఎందుకంటే మనం ఓన్గా ప్రిపేర్ అవుతే ఇట్ టేక్స్ టైం. ఒక 4 years పట్టచ్చు, ఒక 5 years పట్టచ్చు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే. అదే ఒక మెంటర్ ద్వారా మనం వెళ్ళేసి మనం చదువుతూ ఉంటే ఈ ఎగ్జామ్కి, ఇట్ విల్ కంప్లీట్ ఆర్ టేక్ మ్యాక్సిమం 2 years అంతే, దానికి మించి టైం కూడా పట్టదు, రైట్? సో ఒక 1 year 2 yearsలో ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే మెంటర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ వెన్ ఎవర్ ఐ సే మెంటర్షిప్,
యూ హ్యావ్ టు కన్సిడర్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి వచ్చేసి మార్కెట్లో చాలామంది మెంటర్షిప్ ఇచ్చేవారు ఉన్నారు, బట్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ద మెంటర్షిప్. చాలామంది అడగచ్చు, మా పిల్లలు వచ్చేసి 6 years నుంచి లేదా 5 years నుంచి మెంటర్షిప్లోనే ఉన్నారు, బట్ దే ఆర్ అనేబుల్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ అనేసి. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో థింగ్. ద రీజన్ ఈజ్ దోస్ హూ ఆర్ గివింగ్ మెంటర్షిప్ ఇన్ ద టౌన్, దే ఆర్ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆల్సో. సో మనం అది కూడా గమనించాల్సి వస్తుంది. సో మెంటర్షిప్కి కావాల్సినటువంటి అర్హతలు లేదా మనం మెంటర్షిప్ని చూస్ చేసుకునేటప్పుడు ఎటువంటి వారిని చూసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి దే షుడ్ బీ విత్ అస్ ఫర్ 2 years. ఒక చిన్న బ్యాచ్ ఉండేసి మనల్ని వారు గైడ్ చేస్తున్నారు ఎల్లవేళలా అనేది మనకు తెలిసి ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎ బ్యాచ్, 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు, వస్తున్నాము వెళ్తున్నాము. దిస్ షుడ్ నాట్ బి ద థింగ్. మ్యాక్సిమం అంటే ఒక 50 స్టూడెంట్స్ ఉండాలి. ఆ క్యాండిడేట్, ప్రతి క్యాండిడేట్, ఆ 50 మెంబర్స్లో ప్రతి క్యాండిడేట్ గురించి ఆ టీచర్కి అవగాహన ఉండాలి. ఇతని స్టేటస్ ఏంటి, ఈమె స్టేటస్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఫస్ట్ మంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సెకండ్ మంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, థర్డ్ మంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తా రావాలి. కన్సిస్టెంట్గా సబ్జెక్ట్ అర్థమవుతుందో లేదో చూడాలి. కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్లో ఆ సబ్జెక్ట్ అర్థమైంది ఎంతవరకు తను ప్రజెంట్ చేయగలుగుతుందో అది కూడా మనకు తెలిసి ఉండాలి. సో అటువంటి కన్సిస్టెన్సీ ఇచ్చే మెంటర్షిప్ చాలా తక్కువ మార్కెట్లో. సో అటువంటి వారి దగ్గర మనం ఉంటే then you are going to be in this list. So the first thing that you have to consider is, ఒక మెంటర్షిప్ అంటూనే లేదా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటూనే ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టూడెంట్కి ఇట్ షుడ్ బీ లైక్ ఏ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్. క్లియర్ అయ్యేంత వరకు దే షుడ్ గివ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఫర్ యువర్ స్టూడెంట్స్. ద సెకండ్ థింగ్ ఈజ్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్. చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి దే టేక్ మెనీ ఇయర్స్ టు కంప్లీట్ ద సిలబస్. ఒక 9 months తీసుకుంటారు, 10 months తీసుకుంటారు, 1 year తీసుకుంటారు. సో ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ 9 months టైం పడుతుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ట్రూ. బట్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ 9 months ఆఫ్ కోచింగ్, మెనీ స్టూడెంట్స్ విల్ కమ్ అండ్ సే మేమేం నేర్చుకోలేదు అనేసి. వై? బికాస్ దే డోంట్ గివ్ ఇట్ ఇన్ ఏ కంప్లీట్ అనాలిసిస్. సో ద సెకండ్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఈస్ వెదర్ దే ఆర్ కంప్లీటింగ్ ద సిలబస్ విత్ ఇన్ ద రిక్వైర్డ్ టైమ్ ఆర్ నాట్. సో ద థర్డ్ థింగ్ దట్ దే హ్యావ్ టు హ్యావ్ ఈస్ టెస్ట్ సిరీస్. రెగ్యులర్గా వీక్లీ టెస్ట్ ఉండాలి, మంత్లీ టెస్ట్ ఉండాలి, అలానే ఇయర్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇయర్ మొత్తానికి జరిగిన సిలబస్ అయినా సరే ఎలా పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఉంది, టెస్ట్ ఉండాలి, టెస్ట్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్టూడెంట్కి ఓకే ఇక్కడ ఇది పర్ఫామ్ చేసింది, ఇక్కడ ఇది పర్ఫామ్ చేయలేదు, ఇక్కడ మనకి డ్రాబ్యాక్ ఉంది అనేసి ఒక కన్సిస్టెంట్ ఫ్రేమ్వర్క్లో మనకి ఒక అవగాహన ఇచ్చే మెంటర్షిప్ దొరికితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ హ్యావ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. So what I say is, never to believe the videos that are shown in the YouTube or that is displayed in the advertisements. No. సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని మనం ఖచ్చితంగా జడ్జ్ చేయాలి అంటే ఒకేటే దానికి యార్డ్ స్టిక్. ఒక ఏంటంటే అది ఆల్రెడీ అక్కడ కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్ని మనం వెళ్ళి కనుక్కోవాలి పర్సనల్గా. ఒక 3 4 వెళ్ళేసి ఇక్కడ మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, ఇక్కడ ఒక 6 months నుంచి మీరు ఉన్నారు, ఎలా టీచింగ్ ఉంది, ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏంటి. ఒక స్టూడెంట్ ఆల్రెడీ అక్కడ తీసుకున్న విద్యార్థిని లేదా అక్కడ కంప్లీట్ చేసినట్టు ఆ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేసినటువంటి విద్యార్థిని మనం కింద వెళ్ళేసి ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్, then definitely that will become a benchmark, that will become an yardstick for you to join the institute, and that is going to guide you. No need to depend on any other thing. మీరు దేనిపైన ఆధారపడనక్కర్లేదు. జస్ట్ గో అండ్ ఆస్క్ దేర్ స్టూడెంట్స్. ఆల్రెడీ తీసుకున్న స్టూడెంట్స్ని అడగండి, దే విల్ గివ్ యూ ద కరెక్ట్ ఫీడ్బ్యాక్. ఒకరిని కాదు, ఒక 4 5 మందిని కలిసండి, టేక్ యువర్ టైమ్, ఎంక్వైర్ అండ్ దెన్ join that institute. So this is the best way to decide which institute is good, which institute is not good, whether they will give correct mentorship, whether you can be successful with flying colors within 2 years or 3 years. So this is the second thing that I wanted to say. So next one వచ్చేసి the books that I wanted to say again. ఫస్ట్ బుక్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, NCERTs, స్టాండర్డ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. సెకండ్ వన్ వచ్చేసి ప్రతి సబ్జెక్ట్కి ఒక మెంటర్షిప్ గైడెన్స్ తీసుకుంటూ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ లేదా ఇండియన్ ఎకానమీ, ఇటువంటి సబ్జెక్ట్స్ అనుకుందాం. ఇండియన్ పాలిటీ అనేసి మనం ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాం. ఇండియన్ పాలిటీలో దేర్ ఆర్ సమ్ బెస్ట్ బుక్స్ సచ్ యాజ్ డిడి బసు, సుభాష్ కశ్యప్. సో ఇటువంటి వారి మనం చదివితే ఏమవుతుందంటే మనకి విల్ గెట్ టు నో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ పొలిటికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. అదే ఇండియన్ హిస్టరీకి వెళ్దాం. ఇండియన్ హిస్టరీకి వెళ్తే దెర్ ఈజ్ వన్ ఆథర్ కాల్డ్ బిపిన్ చంద్ర. ఇండియాలోనే బహుశా ప్రపంచంలోనే అతి కొద్ది మంది ఆథర్స్లో చాలా ప్రముఖమైనటువంటి ఆథర్ బిపిన్ చంద్ర. బికాస్ ఒక ఇండియా పార్టీషన్ నుంచి ఇండియా
ఫ్రీడమ్ ఫైటింగ్ నుంచి పార్టీషన్ వరకు ఎలా జరిగింది, తరువాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాము అనేసి చాలా చక్కగా ఒక 2 బుక్కుల్లోనే ఆయన వివరించడం జరుగుతుంది. సో మనకి మొత్తం హిస్టరీ ఆయన బుక్ చదువుతూనే మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొత్తం మన కళ్ళ ముందర కనిపిస్తుంది. అటువంటి ఆథర్స్ బుక్స్ మనం చదవాలి. దే ఆర్ వెరీ అథెంటికేటెడ్ అండ్ దే విల్ గివ్ యూ మచ్ ఇన్సైట్స్ అండ్ దే విల్ డెవలప్ యువర్ కాంప్రిహెన్సివ్ అబిలిటీ అనేది మనకు డెవలప్ అవుతూ వస్తుంది. సో ఇటువంటి స్టాండర్డ్ బుక్స్ మనం చదవాల్సి వస్తుంది. మార్కెట్లో అగైన్ మార్కెట్ ఈజ్ ఫ్లడెడ్ విత్ మెటీరియల్. డోంట్ ఫాల్ ఇన్ టు ద మార్కెట్ ట్రాప్ తీసుకొని వెళ్ళేసి మనం మార్కెట్లోకి వెళ్ళేసి బుక్స్ అన్ని కొనుక్కొని వచ్చేసి మనం ముందర పెట్టుకోనక్కర్లే. దాని ద్వారా ఏమవుతుందంటే 1 మనం పెట్టిన డబ్బులకి విలువ ఉండదు, 2 మనం పెట్టే సమయానికి విలువ ఉండదు. ఎప్పుడైతే మనం స్టాండర్డ్ బుక్స్ని ఒక రెగ్యులర్ మంచి ఫ్యాకల్టీ దగ్గర స్టాండర్డ్ క్లాసెస్ వింటూ స్టాండర్డ్ బుక్స్ చదువుతూ ఎన్సీఆర్టీస్ మనం ఆల్రెడీ చదివితే ఈ 3 కూడా మనకు ఒక స్ట్రాంగ్ బేస్ని ఇస్తాయి. ఈ బేస్ మనకు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇల్లు ఇంకా చాలా త్వరగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. వితిన్ 1 month or 2 months వెన్ ఎవర్ ద ఎగ్జామ్ ఈజ్ నియర్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నియర్గా ఉంటే ప్రిలిమ్స్ డెడికేటెడ్ ప్రిపరేషన్, మెయిన్స్ నియర్గా ఉంటే మెయిన్స్ డెడికేటెడ్ ప్రిపరేషన్. ఈ విధంగా డెడికేటెడ్ ప్రిపరేషన్ 1 year 2 years డెడికేటెడ్ ప్రిపరేషన్ చేస్తే మనకు సరిపోతుంది. కానీ దానికంటే ముందు మనం చేయాల్సిన ఒక 6 months 7 months ఎక్స్క్లూజివ్గా చేయాల్సిన వర్క్స్ వచ్చేసి ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి ద రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్. బుక్స్ అంటే బుక్స్ వరకే కాదు. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు టెస్ట్ యువర్ సబ్జెక్ట్ అనాలిసిస్. సబ్జెక్టు మాత్రమే టెస్ట్ చేయదు, ఈ బుక్లో ఏముందని మాత్రమే టెస్ట్ చేయదు, బయట సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా వరకు ఇటువంటి క్వశ్చన్సే ఉంటాయి యూపీఎస్సీలో. కనుక మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఒక న్యూస్ పేపర్ చదవాలి. అగైన్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా చాలామంది విద్యార్థులకి దే విల్ హ్యావ్ వన్ మిత్, ఇంకొక అపోహ. న్యూస్ పేపర్ పట్టుకుంటాం మనం, ఒక హిందూ అంటారు, హిందూనే పట్టుకుంటాం అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ స్టడింగ్. ఓకే, హిందూ చదివేటప్పుడు ఇది యూపీఎస్సీకి అవసరం, ఇది యూపీఎస్సీకి అవసరం లేదు అని వీ స్టార్ట్ సెగ్రిగేటింగ్. ఆ పేపర్ను కూడా ఎలా చూస్తుంటామంటే ఇది యూపీఎస్సీకి పనికిరాదు, ఇది యూపీఎస్సీకి పనికి వస్తుంది అనేసి వీ విల్ రీడ్. బట్ దట్ ఈజ్ ఏ రాంగ్ కాన్సెప్ట్. సో యూపీఎస్సీకి పనికి వస్తుంది, యూపీఎస్సీకి పనికిరాదు అనేసి ఎక్కడా ఏది ఉండదు. ఈవెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ స్పోర్ట్స్ అవసరం లేదు యూపీఎస్సీ కంటే, దట్ ఈస్ ఏ రాంగ్ thing because last year prelims lo they have asked 3 questions on sports, particularly Olympics gurinchi they have asked the questions. If you think that films are waste for UPSC, again this is a wrong myth because films shows the diversity of the country. So films gives the employment for many people. So అటువంటివి కూడా మనకి ఆ పేపర్లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ నాలెడ్జ్. సో మా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఒక న్యూస్ పేపర్ లేదా పత్రిక చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే వీ షుడ్ నాట్ రీడ్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వ్యక్తిగా చదవకుండా ఒక నార్మల్ సిటిజన్ న్యూస్ పేపర్ పట్టుకుంటే దేనికోసం చదువుతాడు? జ్ఞానం పెంచుకోవడానికి చదువుతాడు. కనుక మనం కూడా మన దగ్గర న్యూస్ పేపర్ పట్టుకున్న వెంటనే ఆ జ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే న్యూస్ పేపర్కి ఉండే ఒక ప్రధాన ఉద్దేశం. సో కనుక మనం న్యూస్ పేపర్ పట్టుకున్న వెంటనే జస్ట్ వీ హ్యావ్ టు గో త్రూ దట్ అండ్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఓకే ఇది జరుగుతుంది దేశంలో, ఇక్కడ ఇది జరుగుతుంది, ఫిలిమ్స్లో ఇది జరుగుతుంది, బిజినెస్లో ఇది జరుగుతుంది, లేదు స్పోర్ట్స్లో ఇది జరుగుతుంది అనేసి మనకి జ్ఞానం వస్తే దెన్ యూ కెన్ రైట్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఇన్ మెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సే రైటింగ్లో యూ హ్యావ్ టు ప్రజెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఫర్ రైటింగ్ ఎస్సే. అటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ ఎప్పుడు రాస్తారు? మనకి ఈ నాలెడ్జ్ అంతా బిల్డప్ వస్తే. ఆ నాలెడ్జ్ అంతా బిల్డప్ ఎలా అవుతా వస్తుంది? రెగ్యులర్గా న్యూస్ పేపర్ని ఓవరాల్గా కాంప్రిహెన్సివ్గా జస్ట్ ఇప్పుడు మన పెద్ద మనుషులు ఇంట్లో ఎలా చదువుతుంటారు, సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ అయినా సరే, మన గ్రాండ్ ఫాదర్ అయినా సరే, గ్రాండ్ మదర్ అయినా సరే, మదర్ అయినా సరే, దే వోంట్ రీడ్ న్యూస్ పేపర్ ఇది అవసరం కాదు అనేసి. ఓకే ఇది జరుగుతుంది అనేసి వాళ్ళు చదువుతుంటారు, కావాలంటే అబ్జర్వ్ చేయండి మీరు. సో మనం కూడా అలానే చదవాలి. సో డెడికేట్ 1 hour or 1.5 hours, రీడ్ ఎవ్రీథింగ్ ఆర్ రీడ్ సంథింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కనీసం ఆ హెడ్డింగ్స్ అయినా సరే, ఇక్కడ ఈ హెడ్డింగ్ ఉంది, ఇక్కడ ఈ హెడ్డింగ్ ఉంది అనేసి చదవాలి. సో అగైన్ ద సెకండ్ మిత్ యాజ్ ఫార్ యాజ్ న్యూస్ పేపర్ ఈజ్ కన్సిడర్డ్ ఈజ్, చాలామంది ఏమనుకుంటారు ఇంగ్లీష్ పేపరే చదవాలి. అగైన్ దిస్ ఈజ్ ఎ మిత్. See, if you are feeling it very difficult to read English newspaper like the Hindu, go ahead with the regional newspaper. మీ లాంగ్వేజ్లో ఉండే న్యూస్ పేపర్ని మీరు ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి గివ్స్ బెస్ట్ ఎడిటోరియల్స్. సంపాదకీయాలు చూడండి సాక్షిలో, దే విల్ గివ్ యూ ఎ వెరీ డిఫరెంట్ డైమెన్షన్స్ అక్రాస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఆ పేపర్ హిందూ న్యూస్ పేపర్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ దీని నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి,
సాక్షి వారు దే హ్యావ్ లాంచ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ సాక్షి భవిత అనేసి ఒకటి ఇస్తారు, సాక్షి ప్లస్ అనేసి ఇంకొకటి ఇస్తారు. సో అందులో కూడా ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కన్సైజ్డ్ రూపంలో అక్కడ ఇస్తారు. సో ఇటువంటివి మన లోకల్ రీజనల్ న్యూస్ పేపర్సే చాలా ఇన్ఫర్మేషన్ ఉండే న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఇటువంటి న్యూస్ పేపర్స్ మనం రెగ్యులర్గా ఫాలో అవుతుంటే వీ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు క్యారీ ఆన్. సో డోంట్ బీ ఇట్ ఏ ఫిక్స్డ్ మైండ్ సెట్, నాకు ఇంగ్లీష్ రాదు కానీ నేను ఇంగ్లీష్ న్యూస్ పేపరే చదువుతాను అనేసి మాత్రం మీరు ఉండకండి. బీ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. రీడ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ దట్ యూ లైక్, ద న్యూస్ పేపర్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. దాని ద్వారా ఏమవుతుంది, బికాజ్ ఐ సెడ్ ఏం చెప్పాను, ఇంగ్లీష్ మీడియంలోనే మీరు ఎగ్జామ్ రాయనక్కర్లేదు, మీరు తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు. కనుక తెలుగు మీడియంలోనే చదవండి మీకు డిఫికల్ట్ అనిపిస్తుంటే మీకు ఎగ్జామ్, రైట్? దిస్ ఈజ్ ద థింగ్. సో న్యూస్ పేపర్ అనేటివి చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రీడ్ లైక్ ఏ లే మ్యాన్. రెగ్యులర్గా ఒక కామన్ మ్యాన్ ఎందుకు చదువుతాడో న్యూస్ పేపర్ అలా చదవాలి మనం. ఆ శక్తితో చదవాలి, కేవలం ఎగ్జామ్ కోసం చదవకూడదు, ఒక పర్పస్ కోసం చదవకూడదు. ఆ శక్తిగా వాట్ షుడ్ బి ద పర్పస్, ఆ పర్పస్ ఎగ్జామ్ పర్పస్ ఉండకూడదు. పర్పస్ షుడ్ బి టు గెయిన్ ద నాలెడ్జ్. ఎస్, ఇది నాలెడ్జ్, ఇది నాలెడ్జ్, ఇది నాలెడ్జ్, ఇది ఇన్ఫర్మేషన్. సో ఈ నాలెడ్జ్ అంతా మనం గెయిన్ చేయడానికి మాత్రమే న్యూస్ పేపర్ చదవాలి. కానీ ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము దీనికి ఉపయోగపడకపోతే పక్కన పెట్టేస్తాం. డోంట్ గో విత్ దిస్ బికాస్ దట్ ఈస్ అగైన్ ఏ టైమ్ వేస్ట్ ఎక్సర్సైజ్. The next thing that I wanted to say is, so standard books, basic NCERTs, mentorship, and then the newspapers, and the final thing as far as the books is considered is the magazines. కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, యోజన, కురుక్షేత్ర అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎడిటోరియల్స్ ఆర్ ఎడిషన్స్ అనమాట అవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్ర చేసినటువంటి పబ్లికేషన్స్. సో దే గివ్ యూ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ మంత్ దే కమ్ అవుట్ విత్ ఏ స్పెషల్ థీమ్. కనుక అటువంటివి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. కనుక మీరు తెలుగులో రాస్తుంటే ఎగ్జామ్ తెలుగు పేపర్, తెలుగు మ్యాగజైన్ కొనండి, 30 రూపాయలు ఉంటుంది. యూ జస్ట్ గో అండ్ బై ఇట్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్, ఏం జరుగుతుంది ఏం కథ అనేసి. కనుక యోజన, కురుక్షేత్ర, మీరు ఏ సబ్జెక్ట్లో ఏ దాంట్లో అయితే ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ లాంగ్వేజ్లో మీరు కొనండి, మీరు చదువుతూ ఉండాలి. సో న్యూస్ పేపర్తో పాటు దిస్ విల్ బీ లైక్ అండ్ అడిషన్. మనం ఏ విధంగా అయితే భోజనం చేస్తామో, బూస్ట్ తాగుతామో, ఈ విధంగానే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతుండాలి. బూస్ట్ లాగా అప్పుడప్పుడు యూ షుడ్ బి యూజింగ్ దిస్ ద సో కాల్డ్ కురుక్షేత్ర అండ్ యోజన. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవ్రీ డే ఇన్ ద ఆల్ ఇండియా రేడియోలో ప్రతిరోజు సాయంత్రం అరౌండ్ 7 o'clock you will get the thing called All India Radio News, right? And there will be one more thing called ఒక 15 నిమిషాలు ఆల్ ఇండియా రేడియో న్యూస్ వస్తుంది, 15 నిమిషాలు వచ్చేసి స్పాట్ లైట్ అనేసి ఒకటి వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్. మనం ఏం చేయనక్కర్లేదు, యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఆల్ ఇండియా రేడియో స్పాట్ లైట్ అనేసి ఎస్టర్డే జరిగినటువంటి స్పాట్ లైట్ ఒక 15 minutes మనం జస్ట్ మన ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసేసి వింటున్నా కూడా వీల్ కమ్ టు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ టు ప్రిపేర్ ద న్యూస్ ఆర్ టు లిజన్ టు ద న్యూస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. దాని ద్వారా ఏమవుతుందంటే వి విల్ లర్న్ ద సబ్జెక్ట్, వి లర్న్ ద వే టు కమ్యూనికేట్. ద సెకండ్ థింగ్ వచ్చేసి వి విల్ లర్న్ ఎ లాట్ ఆఫ్ information which is happening in the country, which is very authentic, which is not present in major of the news channels, particularly the English news channels. కనుక ఆల్ ఇండియా రేడియో అనేది మనం రెగ్యులర్గా వింటూనే ఉండాలి. సో బుక్స్ అండ్ సోర్సెస్ వచ్చేసి ఇవి. ఒకటి వచ్చేసి ఎన్సీఆర్టీ, సెకండ్ వన్ వచ్చేసి స్టాండర్డ్ బుక్స్, థర్డ్ వన్ వచ్చేసి యూ హ్యావ్ టు ఫాలో ద న్యూస్ పేపర్స్, ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్ ఇండియా రేడియో, రైట్, అలాంగ్ విత్ ద మ్యాగజైన్స్. ఇవి బుక్స్. ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలనేసి. ఫస్ట్ థింగ్, ఆప్షనల్ సబ్జెక్ట్ ఎప్పుడైనా మనం చూస్ చేసుకోవాలి అంటే దెర్ ఆర్ సమ్ పారామీటర్స్. ప్రతిదానికి ఒక పారామీటర్స్ ఉంటాయి. నేను ఇందాక మెంటర్షిప్కి ఒక పారామీటర్ చెప్పాను. కనుక అలానే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ పారామీటర్స్ ఫర్ ఆప్షనల్ ఆల్సో. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా ఒక గివెన్ సెట్ ఆఫ్ ఆప్షన్స్లో నేను ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలని మీకు ఫస్ట్ అనిపించినప్పుడు మీకు ఏవైతే ఆప్షనల్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ ఆప్షనల్స్ ఫస్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒకవేళ క్యాండిడేట్, నేను ఎగ్జామ్ ఇస్తున్నాను, నా ఆప్షనల్స్ వచ్చేసి ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉంది నాకు, లేదా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, లేదా నా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఒక హ్యూమానిటీస్ సబ్జెక్ట్ పొలిటికల్ సైన్సో లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషనో లేకపోతే ఆంథ్రోపాలజీయో ఇటువంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం. సో అటువంటప్పుడు ఏం చేయాలంటే ఒక విద్యార్థి దే హ్యావ్ టు గెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. యూపీఎస్సీ వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ఉంటాయి, రైట్. లాస్ట్ 4 years 5 years క్వశ్చన్ పేపర్స్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఆ ఆప్షనల్వి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్వశ్చన్స్ మొత్తం చూడాలి. చాలామందికి ఏమనిపిస్తుందంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కనుక నేను చేయగలను అనిపిస్తుంటుంది. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండడం వేరే, క్వశ్చన్ చూసి ఎంతవరకు నేను దాన్ని అటెండ్ చేయగలను అనేసి
మనకి డెవలప్ అయ్యే కాన్ఫిడెన్స్ వేరే. కనుక మీకు ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్స్ అన్ని ఒక చోట రాసుకోండి. ఆప్షనల్, ఓకే నేను ఈ సబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నా, ఈ సబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నా, మొత్తానికి ఒకటే తీసుకోవాల్సింది. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఆప్షన్స్, ఒక 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో నుంచి ఒక ఆప్షన్ తీసుకోవాలి నేను అనేసి అనుకున్నప్పుడు ఒక ఆప్షనలే చూస్ చేసుకోవాలి. కనుక యూ టేక్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇన్ దట్. నాకు ఇంట్రెస్ట్ ఉంది అందులో అనుకుంటే దెన్ యూ లుక్ అట్ ద క్వశ్చన్స్. ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి పేపర్లో. దేర్ విల్ బి 2 పేపర్స్, 20 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్లో వితౌట్ ప్రిపరేషన్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ దట్ ఓకే నేను ఇది అటెంప్ట్ చేయగలను, కొంచెం ఎఫర్ట్ పెడితే నేను చేయగలను, నాకు కూడా ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ పారామీటర్ దట్ యూ హ్యావ్ టు చూస్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టాటిస్టిక్ దట్ ఇండికేట్స్ దట్ యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. మీకు ఆ దాంట్లో స్ట్రెంగ్త్ ఉంది. దట్ ఇండికేట్స్ ద సెకండ్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ యూ హ్యావ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ సబ్జెక్ట్. సో ఇంట్రెస్ట్ ఉండడం ఒకటి. అగైన్ ఐఎమ్ నాట్ సెయింగ్ 100% ఇంట్రెస్ట్తో జరగదు. సో ఇంట్రెస్ట్ ఉండడం ఒకటి. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆప్షనల్ చూసింగ్ ఇస్ మన ఇంట్రెస్ట్తో పాటు మనకి అవైలబుల్ మెటీరియల్ ఉందా లేదా. సే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటుంటారు, ఎకానమీ సబ్జెక్ట్, రైట్, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ మార్కెట్లోకి వచ్చేసరికి మెంటర్షిప్ అనేది ఎకానమీకి చాలా తక్కువగా ఉంటుంది. మనకి దొరికే సోర్సెస్ అయినా సరే, మనకు దొరికే బుక్స్ అయినా సరే, మనకు ఉండే మెంటర్షిప్ అయినా సరే, మనకు ఉండే టెస్ట్ సిరీస్ అయినా సరే, ఇటువంటివి చాలా తక్కువ ఉంటాయి. దట్ డజంట్ మీన్ మీరు అటువంటి ఆప్షనల్ తీసుకోలేరని కూడా కాదు. ద బెస్ట్ వే టు గో అహెడ్ ఈస్, నాకు ఏదైనా ఒక ఆప్షనల్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి యూ హ్యావ్ టు లుక్ అట్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం చూసి ఓకే ఇందులో నేను ఇది చేయగలుగుతున్నా, నేను కొంచెం ఎఫర్ట్ ఇస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరే సబ్జెక్ట్ 100% ఎఫర్ట్ ఇవ్వాల్సింది దీంట్లో 50% ఎఫర్ట్ ఇస్తేనే నాకు కలిసి వస్తుంది అనుకున్న సందర్భంలో అటువంటి ఆప్షనల్ చూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దేర్ షుడ్ బి సమ్ మెంటర్స్ టు డెడికేట్ ఆర్ టు గైడ్ యూ ఇన్ దట్ సబ్జెక్ట్. ఒకవేళ మార్కెట్లో సే ఇండియన్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్కి ఇఫ్ దెర్ ఈజ్ నో మెంటర్, దెన్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ ఎవ్రీ కాలేజ్ ఆఫ్ ఇండియా, ప్రతి ఒక్క కాలేజ్లో ఇండియాలో యూనివర్సిటీస్లో పర్టికులర్గా ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీలో తీసుకుంటున్నా ఎక్కడైతే హ్యుమానిటీస్ సబ్జెక్ట్ ఇస్తున్నారో అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు సబ్జెక్ట్కి. సో మీకు బయట మార్కెట్లో నాకు ఈ ఆప్షనల్కి సార్ ఎవరు దొరకట్లేదు లేదా మేడం ఎవరు దొరకట్లేదు నాకు గైడెన్స్ కంటే మీరు చేయాల్సిన ఉత్తమమైన పని ఏంటంటే మీరు ఇమీడియట్గా యూనివర్సిటీస్కి వెళ్ళాలి. ఆ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీని కలవాల్సి వస్తుంది. కలిసి సార్ నేను ఈ విధంగా ఎగ్జామ్ రాయదలుచుకుంటున్నాను, మీరు నాకు గైడ్ చేయండి, నేను ఎగ్జామ్కి ఈ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నా, ఈ ఎగ్జామ్కి మీరు నాకు ఒక 1 year లేకపోతే ఒక 6 months నాకు డెడికేటెడ్గా నాకు గైడెన్స్ ఇస్తున్నాను సార్, ఏ విధంగా నేను ఎన్హాన్స్ చేసుకోవాలి ఆ సబ్జెక్ట్ అంటే దెర్ విల్ బి నో ఫ్యాకల్టీ ఇన్ ద కంట్రీ, పర్టికులర్గా గవర్నమెంట్లో ఉండేటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో దే విల్ నెవర్ రిజెక్ట్ యువర్ అప్లికేషన్. మీరు జస్ట్ రిక్వెస్ట్ చేయాలి కానీ దే విల్ బీ ఎవర్ రెడీ టు హెల్ప్ యూ. సో దిస్ ఈజ్ అనదర్ వే వేర్ యూ కెన్ గెట్ మెంటర్షిప్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ మార్కెట్లోకి వెళ్ళేసి 50,000 60,000 మనకి కట్టలేని పరిస్థితుల్లో ఉంటే దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్ దట్ యూ కెన్ హ్యావ్, రైట్. యూ కెన్ గో జస్ట్ టు ద యూనివర్సిటీస్, collect the names of the faculty there, go and talk to them. This is the best thing as far as optional is considered. So optional వచ్చేసి your interest and market material and mentorship is very important. You have to consider these 3 factors while you are preparing for your optional. So optional is a very important subject because optional at times decide your fate in the exam. మనం లిస్ట్లో ఉంటామా లేమా అని చెప్పేది ఆప్షనలే. కనుక 1 year 2 years ప్రిపేర్ అయిన తర్వాత నేను ఆప్షనల్ చేంజ్ చేయాలి అనుకుంటే దట్ బికమ్స్ అగైన్ ఎ మిస్ మ్యాచ్ ఆర్ దట్ బికమ్స్ అగైన్ సంథింగ్ డిఫికల్ట్ టు చేంజ్. కనుక ఫస్ట్ మనం స్టెప్ వేసే ముందరే బీ వెరీ కేర్ఫుల్, టేక్ యువర్ ఓన్ టైం అండ్ దెన్ గో అహెడ్ విత్ ఇట్. ఒకసారి ఆప్షనల్ నేను తీసుకున్నాను అనేసి ఆలోచించి తీసుకోండి. ఒక 2 days అయితేనేమి 3 days అయితేనేమి మొత్తం బ్రెయిన్ దానిపైన పెట్టేసి ఆలోచించి గో అహెడ్ విత్ ఇట్. వన్స్ యూ హ్యావ్ టేకన్ ద డెసిషన్ నో నీడ్ టు టర్న్ బ్యాక్. దట్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ ఫీలింగ్ అగైన్, నాకు మెయిన్స్ ఆన్సర్ రాయడం చాలా కష్టం యూపీఎస్సీలో అనేసి, రైట్. బట్ హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్డ్ మనం 10th class వరకు ఇంటర్మీడియట్ వరకు మనం స్కూల్లో చేసినటువంటి ఎక్సర్సైజ్ బాగా గుర్తు తెచ్చుకుంటే ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ డన్ ఈజ్ ఆల్ అవర్ స్కూల్ డేస్, మన స్కూల్ డేస్లో అంతా మనం చేసింది ఏంటంటే ఎగ్జామ్ని కన్వెన్షనల్ టైప్లోనే రాసి వచ్చేవాళ్ళం. ఆన్సర్ రైటింగే రాసేవాళ్ళం. క్వశ్చన్ ఇస్తారో ఆన్సర్ రాసేవాళ్ళం, రైట్. ఎంసీక్యూస్ అంటారా, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ బిట్స్ చాలా తక్కువ ఉండేది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేసి, లేకపోతే మ్యాథ్ ద ఫాలోయింగ్ అయినా సరే, లేకపోతే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అయినా సరే, ఎంసీక్యూస్ అయినా సరే, ఇటువంటివి చాలా తక్కువ మోతాదులో మనం ప్రిపేర్ అయ్యాం స్కూల్ డేస్లో. మనం స్కూల్ డేస్లో అంతా మన స్కూలింగ్ 10 years ఆఫ్ స్కూలింగ్
తర్వాత 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ద నెక్స్ట్ 3 years ఆర్ 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఈ టైంలో మనమంతా ఏం చేసామంటే ఆల్ అవర్ స్కూలింగ్ అండ్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్ హ్యాస్ వెంట్ విత్ ద కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ రైటింగ్ అండ్ దట్ ఈజ్ ఆన్సర్ రైటింగ్. సో మనం ఏ విద్యార్థి అయినా సరే, గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థి నేను యూపీఎస్సీ ఇవ్వాలి అనుకుంటే నెవర్ కన్సిడర్ దట్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఎ డిఫికల్ట్ థింగ్ ఫర్ యూ. That is the most easiest thing for you to prepare or easiest thing to write. The only thing is you have to change some circumstances of writing or the way in which you are presenting. You have already written many answers throughout your life. But the only thing is you have to add some extra content here which is necessary for cracking the exam. UPSC means you have to combine it with the latest information that is there and you have to present in a structure and then you have to present it. It won't take, again, this practicing of this won't take much time. Unlike prelims practice, mains practice won't take much time. If you are preparing ఒక 10 answers, 20 answers, 30 answers రాసిన తర్వాత మీకు ఏమొస్తుందంటే ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ దట్ ఫ్లో. 10 answersకి ఫస్ట్ డిఫికల్ట్గానే ఉంటుంది, బట్ ఫ్రమ్ ద 11th answer యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ దట్ ఎస్ ఐ కెన్ డూ దిస్ అనేసి. సో ద థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ వెన్ ఎవర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆన్సర్ రైటింగ్, నెవర్ హ్యావ్ దిస్ మైండ్ సెట్ నేను దీనికి ఆన్సర్ రాయలేనేమో అనేసి మాత్రం ఎవరు అనుకోకండి. యూ ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్ టు రైట్ ద ఆన్సర్ బికాజ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ హ్యాస్ come with answer writing itself. So never think that I am not eligible for this. So this is another myth. Don't have that myth, have the facts in your mind. So the last thing that I wanted to say is what is the role that is played by our institute called Kanishka IAS and the so-called Sakshi Educational Institution in this. So here I wanted to take first thing, as far as Sakshi is considered, Sakshi Educational Institutions consider చేసినంత వరకు లేదా sakshieducational.com సంబంధించినంత వరకు ద బెస్ట్ థింగ్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ హియర్ ఈస్ వన్, దే ఆల్వేస్ అప్డేట్ ద కరెంట్ అఫైర్స్. దే ఆర్ రెగ్యులర్లీ అప్డేటింగ్ ఇట్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి దే హ్యావ్ ఎ డెడికేటెడ్ ఛానల్ and they are giving you current affairs and that current affairs will be useful for your groups, that will be useful for your civil services, that will be useful for any competitive exams. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సపరేట్గా ఒక ఇన్స్టిట్యూట్ లేకపోతే ఒక సపరేట్గా ఛానల్ రన్ చేసే ఛానల్స్ చాలా చాలా తక్కువ. అటువంటి దానిలో మన సాక్షి ఉండడం, that is really a great fortune for those candidates who are preparing for this exam. So follow that. The second thing is Sakshi releases two things that is called Bhavita ani oka educational ప్రతిరోజు న్యూస్ పేపర్లో దే హ్యావ్ దిస్ Bhavita and they have Sakshi Plus also, right? ఈ రెండిట్లో what they carry is they give information about all the competitive exams which is going on. So every day have a look at that. Right, every day have a look at that and then you will be coming to know అరే ఏం జరుగుతుంది అనేసి, because they will consolidate it in a very simple fashion, simple mannerలో కన్సాలిడేట్ చేసి they will give the information. It will be like a ready made food, right? Just like going out, purchasing it and eating, right? So with a very simple analysis you will come to know what is going to happen in the world. So that is the best advantage of this channel that we are speaking on, right? The next thing is the third important component as far as UPSC is considered. ఈ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సాక్షికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక రిక్వైర్మెంట్ సాక్షి వచ్చేసి ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్. ఇఫ్ యూ లుక్ అట్ ఎవ్రీ డే ఎడిటోరియల్ ఆఫ్ ద సాక్షి, రైట్, ఎవ్రీ డే దే గివ్ వన్ ఎడిటోరియల్ ఆర్ దే విల్ గివ్ 2 editorials. ఆ 2 editorials కూడా దే విల్ గివ్ విత్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, రైట్? అటువంటి పర్స్పెక్టివ్ ఇచ్చే న్యూస్ పేపర్స్ చాలా చాలా తక్కువ. సో ఇఫ్ యు ఆర్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ ఆ న్యూస్ పేపర్ మనం తీసుకొని రెగ్యులర్గా మనం ఆ సంపాదకీయాలు చదువుతా ఉంటే ఏమవుతుంటుంది అంటే మనకి నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. అప్పుడు మీరు మీ ఓన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలి అంటే ద వర్డ్స్ దీస్ పీపుల్ ఆర్ యూజింగ్, దేర్ ఆర్ బిగ్ అండ్ ఫేమస్ కాలమిస్ట్ హూ ఆర్ రైటింగ్ దీస్ కాలమ్స్. సమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రాస్తున్నారు, బెస్ట్ జర్నలిస్ట్ రాస్తున్నారు, ఆల్రెడీ హూ ఆర్ ఇన్ సర్వీస్ అటువంటి క్యాండిడేట్స్ రాస్తున్నారు, లేదా అటువంటి ఆఫీసర్స్ దే ఆర్ రైటింగ్ ద ఎడిటోరియల్స్ ఇన్ దిస్ పేపర్. కనుక మీరు ఇటువంటి పేపర్ ఫాలో అవ్వడం వల్ల ఏమంటే మనకు కూడా ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేటివి విల్ కమ్ టు నో. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మనకి ఆ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టర్మినాలజీ అనేది కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. కనుక హ్యావ్ ఏ రెగ్యులర్ అప్డేట్ ఆన్ దిస్ న్యూస్ పేపర్ అండ్ ఆన్ దిస్ ఛానల్ ఆల్సో, బికాస్ దట్ విల్ గివ్ a best boost for your preparation. The next thing is as far as Kanishka IAS, Sri Kanishka IAS is considered, the mentorship that I have spoken just now, మనం ఏదైనా ఒక మెంటర్షిప్ తీసుకోవాలి అంటే ఎటువంటి పారామీటర్స్ కన్సిడర్ చేయాలి, ఎటువంటివి తీసుకోవాలి అనేసి అంటే the parameters that I have said so far or the యాడ్స్టిక్స్ దట్ ఐ హ్యావ్ సెడ్, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ తీసుకునేటప్పుడు ఇటువంటి పారామీటర్స్ చూస్ చేసుకోవాలనుకున్న
అని నేను చెప్పాను. అటువంటి యాడ్ స్టిక్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్లో ఐఎమ్ గ్లాడ్ టు సే దట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ topping that. We have a limited number of students where we will be concentrating on that batch. We will not take more than 50 or 55 students. Every student will give comparative analysis. Every student we will keep dedicated time, and every student will hold hand holding support. We will give that hand holding support until they clear the exam. It is like trusting us. We don't go with the market, we just want the trust of the students. So that whenever you are entering into the field, within the first year, if you want to crack this exam, then your best destiny in Hyderabad particularly is Sri Kanishka IAS. So we are going to do this thing. Again, as I said, no need to depend on our words, just go with the market. Ask the students who are already taking coaching there, right? You can come to know. So these are the things about UPSC. In the next session, next session lo we will be discussing about few more components of UPSC. So if you have liked this, please like this and subscribe to our channel. Thanks for joining. Have a good day.